మనం పని చేసే ప్రతి చోట మనకి ఎలాంటి ఎదురు దెబ్బలు ఎదురైనా ఎలా ఉండాలనేది ఇప్పుడు చూద్దాం అన్నమాట. గౌతమ బుద్ధుడు చెప్పిన విధంగా ఆయన టీచింగ్స్‌లో, ఆయన బోధనలో ఒక భాగం అనమాట. మనం పని చేసేటప్పుడు పనిని దైవంగా భావించాలంటారు. కానీ పనిని దైవంగా భావించాలి. కానీ దేవుడికి నైవేద్యంలాగా మన వర్క్ అనేది ఉండాలనమాట. అంత ప్రసాదం లాంటి మన మనసు స్వచ్ఛమైన మనసుతో వర్క్ అనేది చేయాలి. వర్క్ అంటే ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా సరే, కూలి పని చేసినా ఇంకా ఏముంటాయండి, మిషన్ కుట్టడమైనా, చెప్పులు తుడవడమైనా, చెప్పులు కుట్టడమైనా సరే, ఏదైనా మనం పని చేసి దైవంగా భావించాలి. ఈ ప్రపంచంలో ప్రతి పని దైవం క్రిందే ఉండాలి. ఎందుకంటే పని వల్లనే మనిషి ఎదుగుతాడు అని డబ్బులు సంపాదించగలుగుతాడు, 4 రాళ్ళు వెనక్కేసుకుంటాడు. తన జీవితంలో సక్సెస్ ఎదగాలంటే తన ఆలోచనలు, తను చేసే విధానం, తను పని చేసే విధానం అనేది ఒకటి ఉంటుంది. అది డిసిప్లైన్డ్గా చేయాలి. కానీ ఇక్కడ మనం నటించొద్దు, మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఎవరిని మీరు మోసం చేయట్లేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. అలాంటి రోజు అస్సలు రాకూడదు. ఎందుకంటే మీరు చేసే చిన్న పని అయినా సరే, ఎలాంటి పనినైనా సరే మనం శ్రద్ధగా చిత్తశుద్ధితో చేయాలి. నువ్వు చేసే ప్రతి చిన్న పని శ్రద్ధగా చిత్తశుద్ధితో చేస్తే అది తప్పకుండా ఒకనాటికి హార్డ్ వర్క్ చేస్తే ఫలితం ఉంటుంది. కానీ కష్టపడాలి అని చెప్పను, స్మార్ట్ వర్క్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఇక్కడ గౌతమ బుద్ధుడు ఒకరోజు ఒక బాలుడిని పిలిచి ఒక కథ చెప్పారు. అది వేరే వీడియోలో చెప్తాను. అందుకని మనం పని చేసే ముందు ఎప్పుడైనా శ్రద్ధగా వహించాలి, శ్రద్ధగా పని చేయాలి. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్షమించండి తప్పులు ఏమైనా ఉంటే.